Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అయ్యో బాలినేని ఎంత అవమానం. జనసేనలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర అవమానాలని ఎదుర్కొంటున్నారు. ఎన్నికలలో వైసీపీ ఓడిపోవడంతో ఆ పార్టీని ముఖ్య నాయకులు పలువురు వీడారు. అలాంటి వారిలో ఒంగోలు వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి బాలినేని కూడా ఒకరు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువు కూడా అయిన బాలినేని వైసీపీకి రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. అనంతరం ఆయన పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా జనసేన కండువా కప్పుకున్నారు. వైసీపీలో ఉంటూ ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచిన బాలినేని ప్రస్తుతం జనసేనలో తగిన శిక్ష అనుభవిస్తున్నారని జగన్ అభిమానులు చురకలు అంటిస్తున్నారు. జనసేన నాయకులు బాలినేనిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తాజాగా ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా షేక్ రియాజ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా రియాజ్కు శుభాకాంక్షలు చెబుతూ పెద్ద ఎత్తున వాణిజ్య ప్రకటనలు ఇవ్వడంతో పాటు ఒంగోలులో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇందులో ఎక్కడా బాలినేని శ్రీనివాసరెడ్డి ఫోటో కనిపించకపోవడం విశేషం. ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడైన రియాజ్ మొదటి నుంచి బాలినేని రాకను వ్యతిరేకిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఒంగోలు ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత అయిన దామచర్ల జనార్దన్తో రియాజ్ చాలా సఖ్యతగా ఉంటారు. నిజానికి రియాజ్కు వడా చైర్మన్ పదవి రావడం వెనుక దామచర్ల సిఫార్సు కూడా ఉందని సమాచారం. టీడీపీ నుంచి కూడా ఆ పదవిని ఆశించిన నాయకులున్నారు. అయితే జనసేనకు వడా చైర్మన్ పదవి కేటాయించారని సాకు చూపి టీడీపీ నాయకుల నోళ్లు మూయించారనే చర్చ స్థానికంగా ఉంది. ఈ నేపథ్యంలో దామచర్ల డైరెక్షన్ మేరకు బాలినేనిని రియాజ్ పూర్తిగా పక్కన పెట్టారని తెలిసింది. సొంత పార్టీ నాయకుడైనప్పటికీ దామచర్ల అభ్యంతరం మేరకు కనీసం ప్రమాణ స్వీకారానికి బాలినేనిని ఆహ్వానించలేదని సమాచారం. జనసేనలో బాలినేని తీవ్ర అవమానాలు ఎదుర్కొంటున్నారని, ఇంతకు మించిన ఉదాహరణ లేదని వైసీపీ నాయకులు అంటున్నారు. వైఎస్ జగన్ ఎంతో ప్రాధాన్యం ఇచ్చినా ఆదరించిన పార్టీకి వెన్నుపోటు పొడిచిన బాలినేనికి జనసేనలో తగిన శాస్తి జరుగుతోందని వైసీపీ కార్యకర్తలు, నాయకులు అంటున్నారు. అసలు జనసేనలో బాలినేని ఉన్నట్టా లేనట్టా అనేది ఎవరికీ అంతు చెక్కడం లేదు. ఎందుకంటే కూటమి నేతలెవరూ బాలినేని శ్రీనివాసరెడ్డిని మర్యాదకు కూడా పలకరిస్తున్న దాఖలాలు లేవు.